కిడ్స్ కోసం కొన్ని పచ్చంగా జాకెట్ అండ్ పట్టు ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. అంటే బడ్జెట్ లో ఆల్మోస్ట్ 700 బిలో మోస్ట్లీ ఇది కట్ ఇదండి 5 బ్లౌజ్ అనమాట. గోల్డ్ లేస్ లా ఉందన్నమాట. బయట అయితే క్లిక్ వస్తుంది అనమాట. దీనికోసం అయితే చాలా అంటే చాలా బాగుంది వరకు. మంచి 10 కలర్స్ ఉన్నాయి ఇందులో. ట్రై చేయండి, హ్యాండ్స్ ట్రై చేయండి. పిల్లలకు ఒక 15 ఇంట్లో పెట్టారు. బట్ వెరీ 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 క్యూట్ అనమాట. బ్యాక్ వర్క్ 100% ఇచ్చేయచ్చు. మీకు ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ దీని మీద మనకు మగ్గం వర్క్ వచ్చినట్టు ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా 100% ఫినిషింగ్ మంచిగా ఇచ్చారు. ఇది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ తోని బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ బై కృష్ణ. ఈ రోజు అయితే కిడ్స్ కోసం కొన్ని పట్లంగా జాకెట్లు అండ్ పట్టు ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. అండర్ బడ్జెట్ లో, అంటే ఆల్మోస్ట్ ఒక 750-800 బిలో, మోస్ట్లీ 600 లో రేంజ్ లో ఉన్నాయి. ఒక 750-800 అలా ఉన్నాయన్నమాట. సో చూద్దాము లేట్ చేయకుండా. ఇది ఫస్ట్ లంగా జాకెట్, ఇది స్కర్ట్, ఇదండి పైది బ్లౌజ్ అనమాట. టాప్ మంచి థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది. ఫస్ట్ టాప్ చూపిస్తాను. ఇదంతా కూడాను థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా నీట్ గా ఇచ్చారు. మన బయట వేయించుకుంటే ఎలా వస్తుందో అలానే వచ్చింది మొత్తం ఫినిషింగ్. అది ఇక్కడ ఈ ప్రింట్స్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వచ్చింది. నేనైతే ఈ టాప్ కి అయితే 100% అష్యూరెన్స్ ఇస్తాను. లోపల విత్ లైనింగ్, దట్ కాటన్ లైనింగ్ ఉంది, వెనక జిప్ ఉంది, అండ్ ఇంత మంచి ప్రింట్స్ అండ్ ఈ థ్రెడ్ వర్క్. ఈ బ్లౌజ్ కి అయితే నేను 100% అష్యూరెన్స్ ఇచ్చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనకి ఇది పింక్ కలర్ లో కనిపించింది అక్కడ, కానీ బయట మాత్రం కొంచెం మెరూన్ కలర్ లో ఉంది. దీని స్కర్ట్ ఇదన్నమాట. అంటే నాకు ఏ స్కర్ట్స్ అయినా ఒకేలాగా ఈ కింద ఇదంతా బాగుంది. మళ్ళీ మంచి క్లాసీగా ఉంది, సాఫ్ట్ క్లాత్ ఉంది. ఏదైతే ఈ పట్టు ఉందో అన్నింటికి కూడా ఏ బ్లౌజ్ మీషో నుంచి మీరు ఎంత కాస్ట్ పెట్టి తీసుకోండి, ఆల్మోస్ట్ అన్నింటికి కూడాను అంత హై లెవెల్ గా అనిపించదు అనమాట. కొంచెం ఇప్పుడు మనం అంటే తీసుకున్నది 600-700 అని అంటే మనకి 2-3 వేలలా కనిపించదు కదా, అలా అన్నట్టు అంత కాస్ట్లీగా అనిపించదు అనమాట స్కర్ట్. బట్ ఇది పే చేసి ఇలా వేసుకునేసరికి మనకి ఆటోమేటిక్ గా మంచి లుక్ వస్తుంది, మంచి లుక్ వచ్చేసింది. సో ఇదైతే తీసుకోవచ్చు. దీని కాస్ట్ 654. ఇందులో ఎల్లో కలర్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది. ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు మంచివి వస్తాయి, కొన్ని బ్యాడ్వి కూడా వస్తాయి. ఐ మీన్ క్వాలిటీ బాగాలేని కూడా వస్తాయి కదా, ఎగ్జాక్ట్ గా అన్ని బాగుండాలని లేదు మీషోలో. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ బాగా వచ్చిందని చెప్పాను కదా, సెకండ్ వన్ చూడటానికి ఎలా ఉంది చెప్పండి. ఈ లైటింగ్ లో ఫుల్లీ షైనింగ్ అండ్ సూపర్ కనిపిస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఈవెన్ అక్కడ ఇమేజెస్ లో కూడా మీషోలో చూసినప్పుడు ఎలా ఉంది అంటే ఆ క్వాలిటీ అక్కడ చూడగానే ఒక 2-3 thousand ఉంటది. ఆ క్లాత్ లోని మనం శారీ తీస్తే ఒక 3-4 thousand అయినా ఒక మంచి శారీ తీసేసాం, పట్టు శారీ జిగ్గు మన మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా, అలా ఫోటో ఉంది. బట్ బయటకు వచ్చేసరికి అలా అస్సలు లేదనమాట. నాకు యావరేజ్ 50% అయితే ఇస్తానమాట. ఎందుకంటే మోస్ట్లీ నాకు ఇక్కడ ఈ లేస్ ఉంది, ఇక్కడ మీకు ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫోటోలో. బట్ ఈ లేస్ ఓల్డ్ లేస్ లా ఉందన్నమాట. బయట అయితే కనుక రిమైనింగ్ స్టిచ్చింగ్ ప్రిల్స్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఈ లేస్ వల్లనే ఇది మొత్తం డామినేట్ చేసేసింది. జస్ట్ ఈ లేస్ ఒకవేళ మీరు తీసుకొని ఈ వర్క్ తీసేసి ఇంకేదో మంచిగా వేయించుకుంటానంటే బాగానే ఉంటది. యాజ్ యూజువల్ చెప్పాను కదా, అన్ని కట్టి ఒకటి నాకు ఈ క్వాలిటీ అనేది 100% నచ్చలేదు అనమాట. ఒక యావరేజ్ ఆ కాస్ట్ కి మనం తీసుకోవాలి అంతే తప్ప అలా అనమాట. బట్ బాగుంది. ఈ లేస్ మార్చేస్తానంటే తీసుకుని, లేస్ ఉంటే మాత్రం అసలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వన్ దాని కాస్ట్ చెప్పలేదు కదా, 625 పెట్టేసి అకార్డింగ్ టు ప్రైస్ 625 కి క్వాలిటీ అసలు నచ్చలేదు. నేనైతే వద్దనే చెప్తాను, తీసుకోకండి అది. ఇది రెడ్ వన్. ఇందులో కలర్స్ ఏం లేదు, ఒకటే ఉంది. బట్ దీనిపైన ఉన్న వర్క్ మనం బయట థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా అలాగే ఉంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు. హ్యాండ్ కి అయినా అండ్ ఇది అండ్ లోపల మంచి కాటన్ లైనింగ్, బ్యాక్ సైడ్ జిప్ అంతా కూడా బాగుంది అనమాట. పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా ఈ టాప్ కి నేను 100% అష్యూరెన్స్ ఇచ్చేస్తాను. యాజ్ యూజువల్ ఇది చెప్పాను కదా, బార్డర్స్ అన్ని కొంచెం డల్ వస్తున్నాయి. బట్ ఈ దీంతో ఇలా పే చేసేసరికి మంచి లుక్ వస్తుంది అనమాట. సో దీనికోసం అయితే తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అనేది బాగుంది. మీకు ఇంకా హెవీగా ఉండాలి అని అంటే మీరు 1500-2000 పెడితే కానీ అంత హెవీలో రావు. సో ఈ రేంజ్ లో అయితే మీకు పర్ఫెక్ట్ బాగుంది. దీని కాస్ట్ 757 అంటే బాగుంది. అంటే ఇంత వర్క్ ఇచ్చారు కదా, మనం ఒక బ్లౌజ్ కి చిన్న వర్క్ చేయండి అంటే థ్రెడ్ వర్క్ అయినా నార్మల్ గా ఒక 1500 తీసేసుకుంటున్నారు. అలాంటిది ఇంత బ్లౌజ్ కి ఇలా ఇచ్చారని అంటే బాగుంది. ఇంకొక రెడ్ సేమ్ దానికి ఎలా అన్నానో వర్క్ ఎలా బాగుంది అని చెప్పి సేమ్ దీనికి కూడాను చాలా అంటే చాలా బాగుంది వర్క్. మంచి స్టిచ్చింగ్ అనేది బొటిక్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ అవి బాగున్నాయి. సేమ్ కొంచెం ఈ లేస్ అనేది లైట్ కలర్ అయింది. కొంచెం ఏదైతే ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారో ఆ డార్క్ కలర్ లో లేస్ వస్తే ఇంకా 100% ఇచ్చేవచ్చు. దీనికి ఒక 99%. ఈ లేస్ డల్ అనిపించింది, బట్ రిమైనింగ్ ఆల్ గుడ్, బాగుంది. ఎందుకంటే ఇలాంటి నేను చెప్పలేదు అనుకోండి, రేపు వచ్చిన తర్వాత మీరు ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చా బట్ అది లేదు అని అంటారు. అండ్ దీనికి ఇది పెయిర్ అనమాట. బాగుంది. కట్ అయితే చాలా సాఫ్ట్ గా బాగుంది. వీటన్నిటికి కూడా
ఇలా డోరాసో సంథింగ్ ఏంటో కామెంట్ చేయండి. యూజ్ చేశారు, బాగుంది అనమాట. ఈ రెండింటి బాగున్నాయి, తీసుకోవచ్చు. ఇది ఇందులో కూడా కలర్స్, ఐ థింక్ కలర్స్ ఉన్నాయి ఇందులో, ట్రై చేయండి. 534 బాగుంది అబ్బా, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ నన్ను ఒక లెహంగా చూపిస్తాను. కిడ్స్ కి చిన్న లెహంగా, భలే క్యూట్ గా ఉంది ఇది. మా పాప వేసుకుంటే పెడతాను, చూస్తూ ఉండండి. ఇది స్కర్ట్. ఇలాంటి ఇంకొకటి, ఇప్పుడు వీటిలో ఏం వేసినా సరే కింద క్యాన్ ట్రై చేయండి. పిల్లలకి ఒకటి కుట్టించేసి ఇంట్లో పెట్టుకోండి. ఏ పట్టు బట్టలైనా లేదా ఫ్రాక్స్ అయినా లెహంగాలైనా ఏం వేసుకున్నా సరే వాళ్ళకి సింపుల్ గా ఒక లేయర్ లో లోపల కాటన్ క్లాత్ పెట్టేసి లోపల కాటన్ పెట్టించి పైన క్యాన్ అని వేయించండి. దేనికైనా పర్ఫెక్ట్ అనమాట. అది వేసామంటే ఎంత సింపుల్ అయినా సరే మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇలాంటి వాటికి వేస్తే ఇంకా కనిపిస్తుంది. నేను 100% ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లా వచ్చింది అనమాట స్కర్ట్, అండ్ లోపల లైనింగ్ కూడా ఉంది. వీటన్నిటి కూడా లైనింగ్స్ ఉన్నాయి. ఇది మంచి డిజైన్ వచ్చి ఇందులో చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ హౌ క్యూట్, చూడండి ఎంత క్యూట్ గా ఉంది. దీనికి మనకి ఇక్కడ వరకు వచ్చి చిన్న చిన్నగా బొడ్డు కనిపిస్తూ ఉన్నట్టు ఉంటది. లేదు అని అంటే పైకి కట్టేసుకోవచ్చు, లేదా అంటే ఇది షార్ట్ టాప్ లా ఉంటది అనమాట. బట్ వెరీ 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 క్యూట్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చేసారు. డోరీస్ చూడండి, డోరీస్ ఏనా ఇలా ఇచ్చారు. అండ్ కింద ఇవి కూడా బాగా స్టిచ్ చేశారు. ఇవి మనకి డైమండ్స్ లా ఉన్నాయన్నమాట. ఇలా వైట్ పూసలకు మూడు వచ్చి కింద డైమండ్స్ లాగా ఇలా ఇచ్చారు. బాగుంది. దీనికి మరి లెహంగా అన్నాను కదా, చున్నీ ఉండాలి కదా. దీనికి బతాయి కలంకారీ లాగా మొత్తం డిజైన్ వచ్చేసింది. ఇది మనకి జార్జెట్ క్లాత్ ఇచ్చారు. ఇదంతా అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ లా ఉంది. బట్ దీనికి 100% అష్యూరెన్స్ ఇస్తాను. యూ కెన్ ట్రై, బట్ క్యాన్ తో ట్రై చేయండి, ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. బాగుంది. దీని కాస్ట్ 655 కి ఇది అంటే బాగుంది చాలా. అంటే ఆ రేంజ్ కాదు, ఒక 1500 విత్ క్యాన్ తో ట్రై చేయండి, మనకి గ్రాండ్ లుక్ ఇస్తుంది. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకొక ఇది లెహంగా కమ్ పట్టు బట్టలు ఏమో తెలీదు. సీరియస్ ఎంత బాగుందో ఈ థ్రెడ్ వర్క్. ఆ థ్రెడ్ వర్క్ కి 100% ఇచ్చేయచ్చు మీకు. ఇలా కానీ ఈ వీనెక్ వస్తుంది అనమాట, బోత్ సైడ్స్ వీనెక్ వస్తుంది. బట్ మీ పిల్లలు సన్నగా ఉన్నారా, కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుందేమో. సన్నగా ఉన్న వాళ్ళకి వీనెక్ సెట్ కాకపోవచ్చు, బట్ అది చూసుకొని తీసుకోండి. నెక్ అయితే వీనెక్ వచ్చింది మనకి. హ్యాండ్స్ కైనా వీనెక్, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. చాలా నీట్ గా ఉంది. ఇక్కడ ఏం చేశారంటే ఇది ఇలా ఇచ్చారు. ఇది ఇలా అవుతుంది, బట్ ఫ్యాబ్రిక్ కొంచెం స్టైల్, అదే ఇది ఒక స్టైల్ అన్నట్టు ఇలా ఇచ్చారనమాట. కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది గ్రిల్స్. సైడ్ దీనికైతే బ్యాక్ జిప్ ఏం లేదు కదా, సైడ్ జిప్ ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి పర్పుల్ కలర్ విత్ షైనింగ్ సిల్కీ క్లాత్ అనమాట. లోపల లైనింగ్ వేరే క్లాత్ కూడా ఇచ్చారు. దీనికి కాంబినేషన్ ఈ స్కర్ట్ బాగుంది కదా, కలంకారీ లాగా. దీనికి ఏంటంటే స్కర్ట్ ఇలా ఇచ్చేసి కింద నెట్ది ఇలా ప్లేస్ పెట్టి ఇచ్చారు. అండ్ లోపల లైనింగ్ కొంచెం హాట్ మెటీరియల్ ఏదో ఉంది వెయిట్ లాగడం కోసం. బట్ ఇది పక్కా క్యాన్ తీసుకోండి అబ్బా, అది ఉంటేనే బాగుంటది అనిపించింది. అంటే బాగుంటాయి, అది ఉంటే ఇంకా హైలైట్ అనిపిస్తాయి అనమాట ఇటువంటి డ్రెస్సెస్ కి. బాగుంది. ఇది కూడా 100% బాగుంది. నేను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్స్ చూపిస్తాను. కొన్ని బాగానే అనిపించాయి, మూడిట్లో చూపిస్తా ఒక్కొక్కటి. ఇది మంచి టిష్యూ, రియా వేస్తుంది పక్కన చూడండి. ఇదంతా టిష్యూ ఫ్యాబ్రిక్, దీని మీద మనకి మగ్గం వర్క్ వచ్చినట్టు ఇదంతా కూడా పోస్టల్ అనమాట వర్క్. దీనికి ఇలా పెట్టేశారు. అయితే పేస్ట్ చూడండి, బొటిక్ లో స్టిచ్ చేసినట్టే చాలా అంటే చాలా నీట్ గా వచ్చాయి. అండ్ ఇది కింద కూడాను చాలా. ఇది ఏం చేస్తారంటే మీ పిల్లల హైట్ బట్టి, మా పాప కొంచెం తన ఏజ్ కన్నా 1-2 కంపారిటివ్లీ పిల్లలను స్కూల్లో పిల్లలు చూస్తూ ఉంటారు, చిన్న హైట్ అనిపిస్తుంది. సో తనకి వేసేటప్పటికైతే ఇది ముడుకుల వరకు అంటే నీస్ వరకే వచ్చింది అనమాట. సో మీరు ఒక సైజ్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటే బెటర్ ఏమో అనిపించింది, కొంచెం షార్ట్ వస్తుంది కనుక. బ్యాక్ సైడ్ అసలు చూడండి ఫినిషింగ్ అది ఎంత బాగుంది అనేది, చాలా నీట్ గా ఇచ్చారు. నేను కింద కనాలి, చాలా బాగుంది. అసలు కిందకి వచ్చింది చూడండి, ఈ ప్రైస్ అయినా. అండ్ ఇది చాలా బాగుంది కదా, ఓవరాల్ డ్రెస్ అలానే ఉంటుంది. ఈ పార్ట్ అంత వరకు ప్లెయిన్ గా ఉండి దీనిపైన ఇలా మగ్గం వరకు వచ్చింది షైనింగ్ గా. అండ్ ఇది ఒకటి టైప్ అనమాట. అండ్ దెన్ లోపల అయితే ఎంత మంచి క్లాత్ ఇచ్చారు చూడండి, ఎలా ఉంది. అండ్ లోపల మొత్తం కూడా కాటన్, కాటన్ తో మనకి లైనింగ్ ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ జిప్ అంతా కూడా కాటన్ లైనింగ్ ఉంది లోపల. 100% ఎక్స్పీరియన్స్ ఇస్తాను, నచ్చుతుంది మీకు. కాస్ట్ 890 పడింది. 890 ఎందుకనంటే ఇది 890 రీజనబుల్ అనమాట. ఎందుకంటే మంచి టిష్యూ ఫ్యాబ్రిక్, మంచి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్. అండ్ ఇక్కడ మనకి మగ్గం వర్క్ లా ఇచ్చారు, ఇంటర్ప్రిల్స్, డిఫరెంట్ క్లాత్స్,
ఇంతలా ఇచ్చారు కనుక రీజనబుల్. ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, నెక్స్ట్ డే తెచ్చుకోండి, బాగుంది. ఇంకొకటి ఈ ఫ్రాక్ కూడా నాకు బాగా నచ్చింది, పిల్లలకి క్యూట్గా ఉంటారు ఇలాంటి వాటిల్లో, చాలా బాగుంది అనిపించింది. ఇదంతా కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది, ఈ థ్రెడ్ వర్క్ కూడా నీట్ గా ఇచ్చాడు అనమాట, మనకి పూర్ క్లాత్ కాకుండా పూర్ థ్రెడ్ వర్క్స్ కాకుండా నీట్ గా మంచి థ్రెడ్ వర్క్స్ ఇచ్చారు ఇదంతా. అండ్ తర్వాత హ్యాండ్స్ చూడండి 2 లేయర్స్ లా ఇచ్చారనమాట, ఇది 1 లేయర్ అండ్ 2 లేయర్స్. హ్యాండ్స్ భలే ఉన్నాయి కదా. అండ్ ఈ స్కర్ట్ బాగుంది, ఇది కూడా కొంచెం హైట్ కావాలంటే హైట్ ఇచ్చుకోండి, బట్ సరిపోయింది. దీనికి ఒక ఇదిలా ఇచ్చారు హ్యాంగింగ్. అండ్ బ్యాక్ సైడ్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. దీనికి కూడా ఒక 100%, ఈ కాస్ట్ రేంజ్ లో 100% ఇవ్వచ్చు. సేమ్ దానికి ఇలా లోపల షైనింగ్ క్లాత్ ఇలా ఇచ్చిచ్చారు, కొంచెం స్టిఫ్ గా ఒక రౌండ్ రావడానికి అన్నట్టు లోపల స్టిఫ్ మెటీరియల్ తో స్టిచ్ చేశారు. క్యాన్ అంటారు కదా, దీనికి ఉంది లైట్ అనమాట. అండ్ లోపల వైట్ లైనింగ్, సేమ్ ఈ జిప్ ఉంది బ్యాక్ సైడ్, లోపలంతా వైట్ లైనింగ్ ఇచ్చేసారు, బాగుంది. ఇది కూడా బాగుంది. దీని కాస్ట్ 497 ఫ్రాక్, చాలా అంటే చాలా రీజనబుల్. ఆ కాస్ట్ అని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది ఒకసారి చూడండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఈ ఫ్రాక్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ 605, ఆగస్ట్ 15 వస్తుంది కదా, ఆ టైంలో ట్రై చేయండి. 60 ఇదంతా కూడా మనకి పూసలతో వచ్చింది అనమాట, మగ్గం వర్క్ లాగా. అండ్ స్టిచ్చింగ్ అనేది భలే ఉంది, 100% ఫినిషింగ్ మంచిగా ఇచ్చారు. ఇది ఒక లేయర్ లా అంటే మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ లా వచ్చి లోపల నెట్ ఫ్యాబ్రిక్ ఉంది, అండ్ ఇక్కడ గ్రీన్, సేమ్ మంచి షైనింగ్ కాదు, లోపల క్యాన్ తో లైట్ క్యాన్ తో స్టిచ్చింగ్ అండ్ వైట్ లైనింగ్, బాగుంది. ఇది కూడానే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఎలా ఉంది, బ్యాక్ జిప్స్ అన్నిటికి కూడాను. హ్యాండ్స్ ఏం లేవు, స్లీవ్లెస్ ఎలా ఇచ్చేసారు, చిన్నపిల్లలు తీసేసుకోవచ్చు కదా. నచ్చుతుంది, క్లాత్ అయితే బాగానే ఉంది. ఈ వర్క్ ఎవరికైనా పోతుంది లేదా కొంచెం అనిపిస్తే ఏమో కానీ బాగుంది. ఇది కూడా రెయిన్ కోట్ కూడా ఆర్డర్ ఇచ్చాను షార్ట్స్ కోసం అని, అది ఇంట్లో ఇంక్లూడ్ చేసేస్తాను, మీకు మేబీ యూస్ అవ్వచ్చు పిల్లలు స్కూల్ కలా వెళ్ళినప్పుడు. రెయిన్ కోట్ అనమాట, ఇది జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను కూడా. ఫ్రంట్ ఎలా వచ్చింది, బాగుంది, క్వాలిటీ మంచి థిక్ ఫ్యాబ్రిక్ తోని బాగుంది, మంచి వర్షానికి కాస్తుంది. టోపీ హుడి అండ్ ఫేస్ పై పడకుండా మనకి పాలిథిన్ లాగా ఇది ఇచ్చారని, మంచి థిక్ గా ఉంది, డబల్ లేయర్ లాగా క్యాప్. అండ్ తర్వాత మనకి బ్యాగ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, సో బ్యాగ్ అన్నట్టు మనకి పౌచ్ లాగా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనమాట, ఇది బ్యాగ్ పౌచ్ లాగా. సో ఇంత ఉంది కనుక సరిపోతుంది బ్యాగ్స్ కి. 2 పాకెట్స్ ఉన్నాయి సైడ్స్, అండ్ బటన్స్ అనమాట. ఇది నచ్చింది, దట్ ఇది 290 260 అంతే, దీని కాస్ట్ అంత ఎక్కువేం కాదు అంతే అనమాట. ఈ వీడియో అంటే ఇంకా ఈ వీడియో తెలుసు కదా, వీటన్నిటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఎలా తీయాలి అనేది పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ పక్కన మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ కూడా క్లిక్ చేసినట్టయితే కొన్ని పాయింట్స్ వస్తాయి, దానివల్ల నా వీడియో ఇంకొంచెం రీచ్ వెళ్తుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.